నమస్తే, దిస్ ఇస్ సౌర్య. సో యుద్ధం ఆగింది, సెన్సెక్స్ ఇవన్నీ కూడా పెరిగినాయి, షేర్ మార్కెట్స్ పెరిగినాయి, కొద్ది రిలాక్స్ అవుతున్నారు అమ్మయ్య అనుకున్నారు అందరూనా. బట్ మళ్ళా కూడా ఇజ్రాయిల్ అయితే ప్రస్తుతానికి లెబనాన్ మీద దాడి చేస్తోంది. సో యుద్ధం పరిస్థితులు అసలు మళ్ళీ ఎలా ఉన్నాయి, ఒక్క రోజులోనే ఎన్ని రకాల మార్పులు జరిగిపోయినాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని కూడా కనుక్కుందాం సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారి నుంచి. నమస్తే సార్. నమస్తే సార్, లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడి, సో అసలు ఎప్పుడు దాడి చేసింది, ఎట్లా దాడి చేసింది, మళ్ళా అటువైపు డైవర్ట్ అయినట్టు. యాక్చువల్గా ఏంటంటే ఇరాన్ మీద ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అండ్ అమెరికా దాడి చేశాయి. దానికి ప్రతీకారంగా ఇరాన్ ఇటు ఇజ్రాయెల్ మీద ఇటు గల్ఫ్ దేశాల మీద రిటాలియేటరీ స్ట్రైక్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లెబనాన్ లో ఉండే హెజ్బుల్లా గ్రూప్ కూడా, అది హెజ్బుల్లా గ్రూప్ వచ్చి ఇరాన్ సంబంధించిన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటారు. యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ లో పార్ట్ హిజ్బుల్లా కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేసింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ మొదలుపెట్టింది. దాని తర్వాత యెమెన్ లో ఉండే హౌతీలు కూడా ఇజ్రాయెల్ మీద దాడి చేశారు. ఇలాగా అంటే ఇరాన్ వైపునేమో ఇరాను, హెజ్బుల్లా, హౌతీలు ముగ్గురు ఇజ్రాయెల్ మీద దాడి చేస్తున్నారు. ఇటు ఇరాన్ మీద, లెబనాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడి చేస్తుంది. ఈ నేపథ్యంలో సీజ్ ఫైర్ జరిగింది. పాకిస్తాన్ సీజ్ ఫైర్ ప్రతిపాదన పెట్టింది, ఇటు అమెరికా ఒప్పుకునింది, ఇటు ఇరాన్ ఒప్పుకునింది, ఇజ్రాయెల్ కూడా ఒప్పుకునింది. అయితే పాకిస్తాన్ చెప్పింది ఏంటంటే ఈ సీజ్ ఫైర్ అనేది ఇరాన్కే కాకుండా లెబనాన్కి కూడా వర్తిస్తుంది అనేది పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ ప్రకటించాడు. అట్లాగే ఇరాన్ కూడా 10 పాయింట్ ప్రోగ్రామ్ లో 10 పాయింట్ తన కండిషన్లు ఏవైతే పెట్టిందో ఆ కండిషన్లలో లెబనాను, గాజా కూడా ఈ సీజ్ ఫైర్ లో భాగం. అంటే లెబనాన్, గాజా మీద దాడులు కూడా ఆపాలి అనేది ఇరాన్ కూడా డిమాండ్ చేసింది. సరే, ఆ 10 పాయింట్ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని చర్చలు జరుపుతాము అనేది ట్రంప్ ప్రకటించాడు. కాబట్టి అందరూ ఏమనుకున్నారంటే లెబనాన్ మీద కూడా యుద్ధం ఆగిపోతుందని అనుకున్నారు. కానీ ఇజ్రాయిల్ ఈ 40 రోజుల్లో ఎప్పుడూ చేయనంత అటాక్స్ లెబనాన్ మీద చేసింది. 10 నిమిషాల్లో 100 ఎయిర్ క్రాఫ్ట్లతో 100 చోట్ల బాంబులు వేసింది, 100 టార్గెట్స్. ఈసారి అది ఏంటంటే దట్టమైన ప్రజలున్న చోట, అంటే దట్టమైన నగరాల్లో, ఇటు లెబనాన్ క్యాపిటల్ బీరూట్లో, టైర్ అనే సిటీలో, సిడాన్ అనే ఒక ఓడరేవు చోట బాంబులు వేసింది. అంటే జనావాసం ఎక్కువగా ఉండి ప్రజలు ఎక్కువగా ఉన్న చోట కావాలనే టార్గెటెడ్ గా వేసింది. ఏ స్థాయి అంటే ఒక వ్యక్తి ఇజ్రాయెల్ దాడిలో ఒక మనిషి చనిపోతే అతన్ని తీసుకొని కొన్ని వందల మంది ఊరేగింపు చేస్తుంటే, అంటే అంత్యక్రియలకు వెళ్తుంటే ఆ అంత్యక్రియల ప్రొసెషన్ మీద బాంబు వేసింది. సో అక్కడ చాలా మంది చనిపోయారు. సో కావాలనే జనాల్ని ఎక్కువ మందిని చంపాలన్న టార్గెట్ తోనే ఇజ్రాయెల్ అటాక్ చేసింది. దీంట్లో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు 254 మంది 10 నిమిషాల్లో చనిపోయారు. అలాగే 1165 మంది గాయపడ్డారు. వీళ్ళల్లో కూడా చాలా మంది తీవ్ర గాయాలతో ఉన్నారు, చనిపోయే అవకాశాలు, మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అంటే ఇజ్రాయెల్ ఉద్దేశం ఏంటంటే అసలు ఈ సీజ్ ఫైర్ అనేది ఇజ్రాయెల్కి ఇష్టం లేదు. ఇజ్రాయెల్ గురించి నేను చాలాసార్లు చెప్పాను. ఇజ్రాయెల్ టార్గెట్ ఏంది, గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పడాలి. యూఫ్రటీస్ నుంచి నైల్ వరకు ఆ భూభాగం అంతా మాదే అని, అక్కడున్న ప్రజల్ని చంపుతామా, నరుకుతామా, తరిమేస్తామా మాకు తెలీదు, ఏమన్నా చేస్తాం, ఆ భూభాగాన్ని మేము ఆక్యుపై చేసుకుంటాం, మేము గ్రేటర్ ఇజ్రాయెల్గా ఏర్పడతాం. అందుకనే ప్రపంచంలోనే సరిహద్దులు లేని ఏకైక దేశం, బార్డర్స్ లేని ఏకైక దేశం ఇజ్రాయెల్ ఒకటే. ప్రపంచంలో అన్ని దేశాలకు బార్డర్స్ ఉన్నాయి, ఒక ఇజ్రాయెల్కి మాత్రం బార్డర్స్ పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే విస్తరించడం కోసం. ఆల్రెడీ పాలస్తీనాలో 2 భూభాగాలు ఉంటాయి, వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా. వెస్ట్ బ్యాంక్ ని ఎప్పుడో ఆక్యుపై చేసుకుని తన సైన్యాన్ని అక్కడ పెట్టేసింది. అదొక ఓపెన్ జైల్ లాగా చేసేసింది పాలస్తీనా వాళ్ళకి. ఇటు గాజాని అటాక్ చేసి గత 2 ఏళ్లుగా 75,000 మంది గాజా పౌరుల్ని చంపి, కొన్ని వేల మందిని గాయపరిచి, దాదాపు 13 లక్షల మందిని నిరాశ్రయాలు చేసి, గాజాని శ్మశానంగా మార్చేసి గాజాని కూడా ఆక్యుపై చేసుకుంది. మరోవైపు సదరన్ లెబనాన్ ఆనుకొని ఉంటది ఇజ్రాయెల్ కి. సో సదరన్ లెబనాన్ లో 14% ఇప్పటికే ఆక్యుపై చేసుకుంది. సో ఇలాగా అది ఆక్యుపై చేసుకుంటూ వస్తుంది. దీనికి అడ్డుగా నిలబడి ఇజ్రాయెల్ని ఎదిరించగలిగిన ఏకైక దేశం ఇరానే. అందుకని ఇరాన్ని బలహీనపరిచేయాలి, లేదు ఇరాన్ లో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. దాన్ని తీరే అంటే మూవింగ్ డౌన్ అంటారు. అంటే లాన్ని గడ్డి వస్తే
మనం కొంత గడ్డి వస్తే ఎట్లాగా ట్రిమ్మింగ్ ట్రిమ్మింగ్ చేస్తాము అలాగా దేశాలను కూడా ట్రిమ్మింగ్ చేసుకుంటూ రావాలి, వాళ్ళని ఎదగనేయకూడదు అనేది దాని లక్ష్యం. ఇది ఇజ్రాయెల్ ఒకటే చేయలేదు కాబట్టి అమెరికాను కూడా తోడు తీసుకోవాలని ఇజ్రాయెల్ గత 20 ఏళ్ళుగా ట్రై చేస్తుంది. అమెరికా ప్రెసిడెంట్లు ఎవరు కూడా దీనికి ఒప్పుకోలేదు. ఈ బుద్ధిమాందుడు, ఈ మూర్ఖుడు, ఈ మెంటలోడు ట్రంప్ ఒప్పుకున్నాడు, ఒప్పుకొని దిగాడు. నిజానికి అది అమెరికాకి అవసరం లేని యుద్ధము. అమెరికాకి ఇరాన్ నుంచి ఎటువంటి థ్రెట్ లేదు. ఆ దేశంలో అందరూ కూడా చెప్తున్నారు మాకు ఎటువంటి ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్ అనేది ఇరాన్ నుంచి లేదని. ఆ దేశం మీద ఇజ్రాయెల్ కోసం అమెరికా కూడా దిగింది, 40 రోజులు యుద్ధం చేసింది. వాళ్ళ అంచనాలని తలకిందులయ్యి ఇరాను మహా పోరాటం అనేది చేసింది. అనేక నష్టాలు జరిగినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ కూడా వెనక్కి అడుగు వేయలేదు, సరెండర్ అవ్వలేదు. దీంతో ట్రంప్కి ఇంటా బయట ప్రెజర్ పెరిగింది. నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి. నవంబర్లో 435 హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్కి జరగబోతున్నాయి. అట్లాగే 33 సీట్లు సెనేటర్ దానికి జరగబోతున్నాయి. దీంట్లో కానీ తారుమారు అయితే ట్రంప్ పదవి కూడా పోయే అవకాశం ఉంది. ఒకవేళ ఉన్నా కూడా డమ్మీ అయిపోతాడు. ఎందుకంటే కాంగ్రెస్లో బలం ఆపోజిషన్కి వెళ్ళిపోతుంది డెమోక్రాట్స్కి. రెండవది ఏంటంటే ట్రంప్ మీద అవిశ్వాస తీర్మానం పెట్టి ట్రంప్ను తీసేయాలన్న ప్రెజర్ కూడా విపరీతంగా పెరిగింది. మూడోది ఏంటంటే ప్రపంచ దేశాల ఒత్తిడి, ఇటు ట్రంప్కి మిత్రులుగా ఉంటున్న నాటో దేశాలంతా కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దాదాపు 40 దేశాలు సమూహంగా మారి ఇరాన్ మీద ప్రెజర్ చేయడానికి ట్రై చేస్తుంటే అందులో అమెరికాని చేర్చుకోలేదు. ఇలాగా అన్ని దేశాల ప్రెజర్ కూడా ట్రంప్ మీద పెరిగింది. అందుకోసం ట్రంప్ యుద్ధంలో నుంచి ఎలాగన్నా బయటపడాలని పాకిస్తాన్ కాలుపట్టుకున్నాడు. పాకిస్తాన్ కూడా దానికి ముందుకు వచ్చింది, ఒక సంధి ఇదైతే కుదిర్చింది. కానీ ఇజ్రాయెల్ ఒప్పుకోవట్లేదు. ఇజ్రాయెల్ డైరెక్ట్గా నేను ఒప్పుకోనని చెప్పకుండా ఒప్పుకున్నట్టుగా డ్రామా ఆడి లెబనాన్ మీద అటాక్ చేసింది. ఇజ్రాయెల్కి తెలుసు లెబనాన్ మీద అటాక్ చేస్తే ఇరాన్ అడ్డం తిరుగుతుందని. అదే జరిగింది. ఇప్పుడు ఇరాన్ అడ్డం తిరిగింది. మీరు లెబనాన్ కూడా సీజ్ ఫైర్ చేసుకోకపోతే యుద్ధం అనేది ఆగదు, అంటే ఇండైరెక్ట్గా నువ్వు ఇజ్రాయెల్ ద్వారా యుద్ధం చేస్తున్నావు అని ట్రంప్కి ఇరాన్ హెచ్చరించింది. సో ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో నుంచి కూడా యుఏఈ ఇరాన్ మీద అటాక్ చేసింది. దానికి ఫస్ట్ టైం అనమాట. యుఏఈ ఇప్పటి వరకు అటాక్ చేయలేదు. ఇప్పుడు యుఏఈ కూడా ఇరాన్ మీద అటాక్ చేసింది. నిన్న ఇరాన్ కూడా దానికి ప్రతీకారంగా యుఏఈ మీద, బహ్రెయిన్ మీద, కువైట్ మీద అటాక్ చేసింది. సో ఒక్క అమెరికా మాత్రమే యుద్ధంలో నుంచి పక్కకు తప్పుకుంది, కానీ యుద్ధం అనేది ఆగలేదు. దీంతో ఇప్పుడు మళ్ళీ మొదటికి వచ్చింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేశామని ఇంకా సరిగ్గా ఓపెన్ చేయకముందే మళ్ళీ క్లోజ్ చేశారు. సో హెచ్చరించారు. ఇక్కడ ప్రధాన నేరస్తుడు ఎవరంటే ఇజ్రాయెలే, నెతన్యాహునే. ఇజ్రాయెల్కి నెతన్యాహుకి యుద్ధం ఆగడం ఇష్టం లేదు, ముఖ్యంగా నెతన్యాహుకి. ఎందుకంటే అక్టోబర్లో వాళ్ళకి ఎన్నికలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో గెలవాలంటే యుద్ధాలు కంటిన్యూ అవుతూనే ఉండాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు కూడా సీజ్ ఫైర్ని వ్యతిరేకిస్తున్నాడు. కాబట్టి ఈ సీజ్ ఫైర్లోకి వెళ్ళి యుద్ధం ఆపేస్తే నెతన్యాహు ఓడిపోతాడు. నెతన్యాహు ఓడిపోతే ఆయన మీద ఆల్రెడీ క్రిమినల్ కేసులు ఉన్నాయి. సో ఆయన జైలుకి వెళ్తాడు. కాబట్టి యుద్ధం ఆగకుండా వెళ్ళాలనేది నెతన్యాహుకు ఉంది. అట్లాగే ఇజ్రాయెల్ కూడా ఇరాన్ మళ్ళీ బలపడుతుంది సీజ్ ఫైర్ జరిగితే అనేది ప్రజలకు కూడా ఉంది. కాబట్టి ఇజ్రాయెల్ ఒక దేశంగానే ఈ సీజ్ ఫైర్ని వ్యతిరేకిస్తుంది. దీన్ని బ్రేక్ చేయాలంటే లెబనాన్ మీద అటాక్ చేయాలనేది అది ప్లాన్ చేసుకునేది. దీన్ని ట్రంప్ కూడా సపోర్ట్ చేస్తున్నాడు. ట్రంప్ కూడా ఈ సీజ్ ఫైర్ లో లెబనాన్ లేదని నిన్న ప్రకటించాడు. అట్లాగే జేడీ వ్యాన్స్ కూడా లెబనాన్ పక్కన పెట్టి మీరు శాంతికి రండి అని చెప్తున్నాడు. ఇరాన్ ససేమిరా అంటుంది. కాబట్టి మళ్ళీ మొదటికి వచ్చింది. పాకిస్తాన్ చేసిన మీడియేషన్ ఫలించలేదు. అందుకే నేను చెప్పాను ఇండియా ఎందుకు దూరంగా ఉందో కూడా నేను చెప్పాను. ఇదో కాంప్లెక్స్ ఇష్యూ తెలుసు కాబట్టి ఇండియా దూరంగా మనకు తల దూరిస్తే తలబోతుంది, మన తలబోతుంది అనేది తెలుసు కాబట్టి దూరంగా ఉంది. చాలా మంది ఏమో నిన్న కూడా కామెంట్లు పెట్టారు పాకిస్తాన్ క్రెడిట్ వచ్చింది. ఏం క్రెడిట్ వచ్చింది తొక్కలో? అంటే తొందర సార్ ఆగరు అసలు విషయం. అదే చెప్తున్నా, వీళ్ళకి ఏంటంటే పరిశీలించకుండా మోడీని వ్యతిరేకించాలి అన్ని దాంట్లో. ప్రతి దాంట్లో మోడీని వ్యతిరేకించడం అనేది మూర్ఖత్వం. ఇష్యూ బేస్డ్ గా ఉండాలి. నువ్వు ఈ ఇష్యూలో మోడీ ప్రభుత్వం కరెక్టా కాదా అనేది మాట్లాడాలి తప్ప మోడీని వ్యతిరేకించాలి. కాబట్టి అన్నింటిలో ఏంటంటే పాకిస్తాన్ కి ఉన్న దాని వల్నరబిలిటీస్ దాని ఇష్యూల మూలంగా చేసింది. అంత తప్ప పాకిస్తాన్ చేసింది కాబట్టి మనం కూడా చేయలేదు, మనం ఎందుకు చేయలేదు. సరే ఇక్కడ ఒక చిన్న డౌట్, అంటే ఇప్పుడు ఎలక్షన్స్ అనుకున్నాం కదా, ఈ యుద్ధం టైంలోనే ఎలక్షన్ సజావుగా సాగే అవకాశం ఉంటుంది అనుకోవచ్చు? వాళ్ళకి జరుగుతాయి, వాళ్ళకి ఏం ప్రాబ్లం, వాళ్ళ దేశంలో ఏం పెద్ద ఇది లేదు కదా.
అంటే ఇరాన్ అటాక్ చేస్తున్నా కూడా ఎలక్షన్లు చేసుకోవచ్చు, ఎందుకంటే ఇజ్రాయెల్ కి అంత పెద్ద డ్యామేజ్ అనేది ఇప్పటివరకు జరగలేదు. అవును. థ్యాంక్ యూ సార్.